రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండల కేంద్రంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ర్యాలీ నిర్వహించిన భారత్ బంద్ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎంపీపీ సిఎల్ శ్రీనివాస్ యాదవ్, జెడ్పీ కోఆప్షన్ ముజీబుర్ రెహమాన్, ఎంఆర్పీఎస్ నాయకుడు కృష్ణ కుమార్, కిరణ్ రాజు, కాంగ్రెస్ నాయకులు రవీందర్, టీఆర్ఎస్ నాయకులు వెంకటయ్య, దస్తగిరి, శేఖర్, రైతుల అఖిలపక్షం నాయకులు, వివిధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు ఇంతకుముందు కృష్ణ చాలా మంది మరి నాయకులు ఇక్కడికి వచ్చిన నాయకులందరూ మాట్లాడడం జరిగింది. మరి ఈరోజు భారతదేశంలో మోడీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం మరి రైతులకు అనేక వ్యతిరేక చట్టాలు మరి నిర్ణయించి కేవలం కార్పొరేటర్లకు మరి పెద్ద ఉన్న కార్పొరేట్ సంస్థలందరూ గుజరాతీలకు కానీ ఇంకా వేరే దేశంలో ఉన్న కార్పొరేట్ సంస్థలకు అప్పగించడానికి మరి రైతుల పట్ల లోక్సభలో బిల్లు వ్యతిరేక చట్టం ప్రవేశపెట్టింది. మరి వాళ్ళకు మెజార్టీ ఉంది. కానీ ఈరోజు రైతులు ఎంతో అన్యాయం అయిపోతారు. ఢిల్లీలో 15 రోజుల క్రితం నుండి చూస్తే ఒక ప్రపంచ చరిత్రలోనే రైతులు మరి 15 రోజుల నుండి 1,10,10,00,000 మంది ఈరోజు రైతులు తల్లిని లెక్క పెట్టకుండా ఢిల్లీలో మరి ధర్నా చేయడం జరుగుతుంది. ఇంకా ఇప్పటికి కూడా ఉద్యమం కొనసాగుతుంది. దాదాపు రైతులు 1,00,000 ట్రాక్టర్లు ఢిల్లీలో రోడ్డు మీద పెట్టి మరి నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీనికి అన్ని రాష్ట్రాల్లో ఉన్న ఒక బీజేపీ తప్ప మరి మిగతా అన్ని పార్టీలు కూడా సంపూర్ణ మద్దతు ప్రకటించినాయి. దీనివల్ల రైతులకు ఏమవుతుందంటే పంట ముందుకే ఒక కార్పొరేట్ సంస్థ అగ్రిమెంట్ చేసుకొని విదేశాలకు తరలించి మరి రైతులకు ఎంతో నష్టపోతుంది. ఒకవేళ పంట పండకపోతే ఆ రైతుకు జీరో వచ్చేది. 6 నెలలు కష్టపడితేనే మరి రైతుకు ఏమైనా పంట లాభం వస్తుంది. మరి దీనివల్ల బీజేపీ తీసుకున్న రైతు వ్యతిరేక చట్టాల వల్ల ప్రతి గ్రామంలో రైతు నష్టపోతాడు. ఈరోజు కరెంటు విద్యుత్ మీద విద్యుత్ మరి ఉచిత విద్యుత్ అని కేసీఆర్ అంటుంటే మరి మోడీ ప్రభుత్వము ప్రతి రైతు విద్యుత్ మోటార్ మరి బావి దగ్గర కనెక్షన్ మీద మరి ప్రతి మీటర్ బిగిస్తే ఒక రైతుకు 60,000 రూపాయలు వస్తుంది సంవత్సరానికి. 60,000 పంట ఉండదు, 60,000 మీటర్ కట్టవలసిన పరిస్థితి వస్తుంది. మరి వ్యతిరేక ప్రభుత్వాన్ని, మోడీ ప్రభుత్వాన్ని సాగనింపే వరకు మరి రైతులు, ఎందుకంటే భారతదేశంలో 70 నుండి 80% అందరూ వ్యవసాయం మీదనే ఆధారపడ్డారు. కాబట్టి మరి ఈ రైతు వ్యతిరేక నిర్ణయాన్ని ప్రతి ఒక్క రాజకీయ పార్టీలు కూడా వ్యతిరేకించి మరి లోక్సభలో బిల్లు వాపసు తీసుకొని మరి చట్టాన్ని వెంబడే ఉపసంహరించుకోవాలని మరి కోరుతూ మరి ఈ దాన్ని అనేక ప్రవేశపెట్టాయి. మరి ఈరోజు మన మండల కేంద్రంలో కూడా అఖిలపక్షం నుండి వచ్చిన నాయకులు మరి వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నాం. ఈ పోరాటము లోక్సభలో మోడీ ప్రభుత్వము మరి రైతు వ్యతిరేక చట్టం ఉపసంహరించే వరకు కూడా ఎక్కడ పోరాటం ఆగదు. ఈరోజు భారత్ బంద్ నుండి భారతదేశంలో ఇప్పుడు టీవీలు చూస్తే కూడా తెలుస్తుంది, మొత్తం సంపూర్ణంగా మద్దతు ప్రకటించారు. కాబట్టి ఈరోజు బంద్తో కాకుండా నిరసన వ్యక్తం చేసి అవసరం ఉంటే ఢిల్లీ పోయి అన్ని పార్టీల నుండి కూడా ఒక అఖిలపక్ష మీటింగ్ ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి గారు మరి ఢిల్లీ పోయి ఆఖరిన రైతులకు కూడా సంపూర్ణ మద్దతు ప్రకటించి మరి బిల్లును వెంబడే ఉపసంహరించుకొని ఈరోజు రైతులకు పూర్తిగా మరి మద్దతు పలకాలని కోరుతూ మరి ఈరోజు అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలుపుతూ ఇక్కడ వచ్చిన మరి అన్ని అఖిలపక్ష నాయకులకు మరి ధన్యవాదాలు తెలుపుతూ